హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యం లడ్డు అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలాగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇది లావు సగ్గుబియ్యమే తీసుకున్నానండి. ఇదంతా కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇది మెత్తగా మరీ మెత్త పౌడర్ లాగా అవ్వదండి, కొంచెం రవ్వ రవ్వగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిలాగా కరిగిపోయాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 5 బాదం వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న 5 పిస్తా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా వేగినంత వరకును వేయించుకోవాలండి. ఇలాగా వేగిపోయాక ఇవన్నీ కూడాను ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉన్న నెయ్యిలోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం, అవన్నీ కూడా ఇందులోని వేసేసుకోవాలి. ఈ పౌడర్ని ఇలాగా వేసేసుకున్నాక ఇదంతా కూడా ఇలాగా వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం సేపు వేయించుకున్నాక ఇందులోకి ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి 1/2 కప్పు వేసుకోవాలి. వేసుకొని మంటని లో ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇది 5 మినిట్స్ వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడాను బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోయి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడాను బౌల్లో వేసేసుకోవడమేనండి. మొత్తం అంతాను వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ అండి 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు మనం సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి బాదము పిస్తా, అవి కూడాను ఇందులోని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి 1 టేబుల్ స్పూను పాలల్లోకి 1/2 టీ స్పూను కుంకుమ పువ్వు వేసుకొని ఇలాగ నానపెట్టుకొని ఉంచుకున్నానండి. ఇది కలర్ కోసం అండి. ఒకవేళ ఇలా కాకపోతే మీరు కలర్ అయినా సరే వేసుకోవచ్చండి, లేదంటే కనుక ఏమి వేసుకోకపోయినా అలాగైనా సరే లడ్డూని చుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఒకసారి చేత్తోని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. మనకి నచ్చిన సైజులోని ఉండ అనేది చుట్టుకోవాలండి. ఇలాగా ఉండ చుట్టేసుకున్నాక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోని పెట్టేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం లడ్డు రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.